జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏప్రిల్ 4వ తేదీ, లేఖన భాగము లూకాసు సువార్త 9వ అధ్యాయము 1 నుండి 36 వచనాల్లో, ఏదైనా వాగ్దానము 16వ వచనము, 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నెలెత్తి వాటిని ఆస్వాదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకి ఇచ్చెను. హల్లెలూయా. ఈ దినము యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలను ఆస్వాదించుట, యేసు ప్రభుతో ఉండటానికి ప్రజలు ఇష్టపడి కాలి నడకతో అరణ్య ప్రాంతమునకు వచ్చారు. ఆ సమయంలో యేసు ప్రభువారు స్పష్టంగా రాయబడిన మాట ఏమిటి అంటే, మొట్టమొదటిసారిగా ఆయన దేవుని రాజ్యమును గురించి తెలియజేస్తూ, చూడండి 11వ వచనము, మరి బెత్సయిదాకు ఆయన ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు. జనసమూహం అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా, మొట్టమొదటిసారిగా అద్భుతాలు జరగాలి అంటే ముందు ఆయన వెంబడించాలి. అటు తర్వాత మరి దేవుని రాజ్యమును గురించి ఆయన తెలియజేశాడు. తర్వాత స్వస్థపరిచాడు. ఇక్కడ దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి. 5 రెట్లు 2 చేపలను వారందరూ వచ్చిన వెంటనే చేయలేదు, కానీ వారు మొట్టమొదటిసారిగా వెంబడించారు. దేవుని రాజ్యమును గురించి విన్నారు, స్వస్థతలు జరిగించాడు. అయితే అందరి నిమిత్తము ఎవరైతే వాళ్ళందరూ వచ్చి వాక్యాన్ని వింటున్నారో, వాక్యం వినే వారికి దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడండి. ప్రయాసతో నువ్వు వెంబడించి వచ్చినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, యేసు ప్రభువారు మరి ఆ యొక్క చిన్నవాని వద్ద నుండి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వాటిని ఆశీర్వదించి విరిచాడు. అవి 5,000 మందికి, పురుషులకి మాత్రమే కాదు, స్త్రీలకు, మరి అలాగనే పిల్లలకు, మరి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు వారి కళ్ళ ముందు అద్భుతం చేశాడు. స్వస్థత అనేవాది, మరి స్వస్థత కావాలనుకున్న వారికి అద్భుతం అయితే, ఆహారం అయితే అందరికండి. అవును, దేవుడిని నమ్మి వచ్చిన నువ్వు, ఎమ్మడి వచ్చిన నిన్ను దేవుడు విడిచిపెట్టడు. ఏ రోజు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సన్నిధిలో ఆయన రాజ్యం గురించి విను. మరి శారీరక స్వస్థత, అలాగనే అందరికి కావలసిన ఆహారమును ఈ దినము దయచేస్తాడు, ఆస్వాదిస్తాడు. నీకున్న కొంచెము దాన్ని, కొంచెం పనిని, కొంచెమున్న విత్తనాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడు ఇస్సాకు వేసిన విత్తనాన్ని దీవిస్తే అది ఆస్వాదించబడింది, 100 అంతలుగా ఫలించింది. నీ చేతిలో ఉన్నది ప్రభు చేతిలోకి పెట్టు. ప్రభా, ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది. అవును, నూనె కొండ ఒక్కటే ఉంది, కానీ ఆ నూనె కొండని దేవుడు ఆశీర్వదిస్తే అనేకమైన పాత్రలోకి వెళ్ళిపోయింది. నువ్వు ఒక్కదానివి ప్రభువుని వెంబడిస్తూ ఆరాధిస్తుంటే మరి దేవుడు అద్భుతం చేయటానికి ఇష్టపడతాడు. ఈ రోజు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వదిస్తే మరి అనేక మందికి ఉపయోగపడుతుంది, అద్భుతం జరిగింది. వాక్యం వినే వాళ్ళకి ఏ రోజు కూడా మరి యేసు ప్రభువారు విడిచిపెట్టడు, అద్భుతం చేస్తాడు. పేతురు అందరికి వాక్యం విన్నారు, పేతురు అయితే ఇంకను ప్రయాసతో విన్నాడు, అద్భుతం దేవుడు చేశాడు. అవును, ఈరోజు నీ దగ్గర ఉన్నది కొంచెం దేవుడి చేతిలో పెట్టు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ఒప్పుకోవాల్సిన పాపం ఏమిటి అంటే 33వ వచనములో మరి పేతురు గారు ఏమంటున్నాడంటే, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను తాను ఎరుగకే చెప్పాడు. కొంతమంది యేసుప్రభు శిష్యులు మరి పేతురు, యోహాను, యాకోబులను తీసుకెళ్లాడు. వారి ముందు రూపాంతరము అనగా మరి ఆయన మహిమ మరి రూపములో
మరి మహిమలో ఉన్న మరి మోషే ఏలియా కూడా వచ్చారు. వారిని చూసి ఏమంటారంటే, ఇక్కడే మీకు పర్ణశాల కడతాము, ఆ ఇక్కడే మీరు ఉండండి, ఇక్కడే మీరు కార్యాలు చేయండి. చూడండి, ఆ యేసుప్రవారు వచ్చింది మరణించటానికి, యేసుప్రవారు వచ్చింది పూజలు అందుకోవటమే కాదండి, అందరి కొరకు పరలోక రాజ్యం చేరటానికి. నిర్గమ గురించి వాళ్ళు మాట్లాడటానికి వస్తే, సిలువు గురించి మోషే ఏలియా మరి యేసుప్రవారు మాట్లాడుకుంటుంటే, వీరు మాత్రము మరి వీరికి పర్ణశాల కడదాము. సహోదరుడా సహోదరి, గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కొక్కవేళ అడిగినది అది దేవుడి చిత్తం కాకపోతే తెలియకనే, కొంతమంది తెలియకనే మాట్లాడుతూ ఉంటారు. మార్త యేసుప్రభుని ఇంటికి పిలిచింది, మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉంటే, నా చెల్లెలు వచ్చి నీ దగ్గర ఉంటుంది, ప్రభా సహాయం చేయమని నువ్వు చెప్పవా అన్నప్పుడు యేసుప్రభు చెప్పలేదు. ఏమన్నాడు తెలిసిన? మరియా ఉత్తమమైనది ఎంచుకుంది, అవసరమైంది ఒకటే, ఆయన పాదాల దగ్గర ఉండటం. బాగా గమనించండి, ఏయో మాట్లాడటం కాదు. ఒకవేళ తెలియక ఏదన్నా అడిగితే, మరి ప్రభా నేను తెలియక అడిగాను, నన్ను క్షమించు అని అడగాలి. అందుకే ఆకాశము నుండి దేవుని యొక్క స్వరము, తండ్రి స్వరము, ఆయన మాట విని లోబడి ఆయనకు సలహాలు ఇవ్వటం కాదు, దేవుడికే సలహాలు ఇవ్వటం, దేవుడితోనే ఇది చెయ్యి అది చెయ్యి ప్రభా అంటాం కాదు. నువ్వు చెప్పింది నేను చేస్తాను ప్రభా అని తీర్మానం చేసుకో. నువ్వు చెప్పింది కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రార్థన చేయటం కాదు, దేవుని చిత్తానుసారంగా అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు. చివరిగా ఆజ్ఞ ఏమిటి అనగా, మరి 23వ వచనము, యేసుప్రవారు వచ్చిన వారందరితో ఇట్లా అంటున్నాడు. 23వ వచనం, ఎవడైనను నన్ను వెంబడింపగోరినలా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువెత్తుకొని నన్ను వెంబడించవలెను. అవునండి, ఏనాటి కీడు ఆనాడు ఉంటుంది, ఏ రోజు శ్రమ ఆ రోజు ఉంటుంది. మన సిలువును మనం ఎత్తుకొని ప్రయాణం చేయాలి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, క్రీస్తు మార్గం అంటే పూలబాట అనుకుంటారు. క్రీస్తు మార్గం గుర్తుపెట్టుకోండి, అది సిలువుకు సంబంధించింది. ఆయన సిలువ మెడలో వేసుకోమని కాదు. మనకున్న శ్రమలు, మనకున్న బాధలు, మరి అపోస్తలుడైన పౌలు గారికి అనారోగ్యం ఉంది, సేవ చేసుకుంటూనే ఉన్నాడు. గమనించండి, మరి యోబుకి పిల్లలు చనిపోయారు, అయినా కానీ యథార్థతను విడిచిపెట్టలేదు. మరి లాజరు గారైతే జీవితాంతము మరి కష్టాన్ని అనుభవించాడు. కాబట్టి మనకి శ్రమలు ఉంటాయి, అయినా కానీ ఒకానొక దినాన విడుదల ఉంది. ఆ విడుదల ఉన్నదని నమ్మండి. సిలువ ఎత్తుకుంటే మహిమ ఉంటుంది. హల్లెలూయా. యేసుప్రభువారు సిలువ మోసాడు, యేసుప్రభువారు మరి మరణించాడు, అయితే తిరిగి లేచాడు. కాబట్టి సిలువ అనేది ఉంటుంది. వెంబడించాలి అనుకుంటే మరి మన సిలువను మనం ఎత్తుకొని వెంబడించాలి. మరి క్రైస్తువులుగా మనకి శ్రమలు అనేవి ఉంటవి, కాబట్టి వాటిని స్వీకరిద్దాం, అంతం వరకు సహిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవుడా, ఈ దినము ప్రభా నాయనా మీ కృపలో తండ్రి నాయనా ఆశీర్వదించే దేవుడివి. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదిస్తే నాయనా అనేక మందికి పంచబడినట్టుగా మమ్మల్ని కూడా దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దయచేయండి నాయనా. మేము ఏం మాట్లాడుతున్నామో మాకే తెలియకుండా ఉండకూడదు ప్రభా. మేము నీ చిత్తానుసారంగా అడిగేవాళ్ళని దయచేయండి. అలాగే నీ సిలువను ఎత్తుకొని వెంబడించే వాళ్ళంగా దయచేయమని, మహిమను తెచ్చుకోమని, వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యని సహాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.